జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. 31 ఆగస్టు 2025 ఆదివారం. ఈరోజు పంచాంగం కలియుగం 5126. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 తిథి అష్టమి రాత్రి 12:56 వరకు. తదుపరి నవమి. వారం భాను. నక్షత్రం అనురాధ సాయంత్రం 5:17 వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగం వైధృతి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి విష్కంభ. కరణం విష్టి ఉదయం 11:53 వరకు. తదుపరి భవ రాత్రి 12:56 వరకు. తదుపరి బాలవ. వర్జ్యం రాత్రి 11:37 నుండి రాత్రి 1:23 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి సాయంత్రం 5:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి సాయంత్రం 6:27 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. గుళికా కాలం మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:54 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి తెల్లవారుజామున 5:17 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:48 నుండి ఉదయం 7:35 వరకు. అభిజిత ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. 31 ఆగస్టు. రాశి ఫలాలు. మేషరాశి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి. కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. ఉద్యోగంలో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు. నూతన వ్యాపారాలు ప్రారంభంగా చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. మిథున రాశి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. కర్కాటక రాశి. గృహమున సంతాన శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక సానుకూలత పెరుగుతుంది. సింహరాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగమున స్వల్ప ఇబ్బందులుంటాయి. కన్యారాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకులు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలతో విజయం సాధిస్తారు. రుణ సమస్యల నుండి ఊరట కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ధనస్సు రాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధించి అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మకర రాశి. వాహన ప్రయాణంలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడి లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మీనరాశి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్నా
మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. భూ వివాదాల పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు పొందుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్త అందుతాయి. నిరుద్యోగులు, అధికారుల అనుగ్రహం, నూతన అవకాశాలు లభిస్తాయి. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు